వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో డయాబెటీస్, షుగర్ వ్యాధి ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో ఉంటూ ఉన్న సమస్య. సో ఎందుకు అసలు ఈ సమస్య, ఇక దీన్ని ఫంక్షనల్ మెడిసిన్ వైద్య విధానం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పిఎస్ సాగర్ గారు, ఆక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్. డాక్టర్ గారు నమస్తే. సో డయాబెటీస్ అనేది నిజంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఒకప్పుడు కన్నా చాలా పెరిగిపోయింది. సో చిన్న వయసులో డయాబెటీస్ వస్తుంది, చిన్న పిల్లల్లో డయాబెటీస్ వస్తుంది, ప్రతి ఇంట్లో కూడా ఒకరికి డయాబెటీస్ ఉంటున్న పరిస్థితి. అయితే యాక్యుపంక్చర్ అనేది బాగా పనిచేస్తుంది, ఫంక్షనల్ మెడిసిన్ వైద్య విధానం దీనికోసం చక్కగా ఉందని చెప్తున్నారు, రూట్ కాజ్ నుంచి తీసేయచ్చని. అది ఎలాగా, అసలు ఎందుకు ఈ సమస్య ఇంతలా? సో మంచి ప్రశ్నమా. డయాబెటీస్లో మనకు 2 టైప్స్ మా, టైప్ 1 టైప్ 2 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 వచ్చేసి ఆటోఇమ్యూన్ డిసార్డర్, వాళ్ళకి జెనెటిక్గా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆటోఇమ్యూనిటీ కండిషన్ వల్ల పిల్లలకి చిన్న వయసులోనే వాళ్ళ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి ఏమవుతుందంటే కంప్లీట్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో దానివల్ల కంప్లీట్గా వాళ్ళు జీవితాంతం ఇన్సులిన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. సో మన దగ్గర ఆటోఇమ్యూనిటీకి కంప్లీట్గా రీప్లేస్ చేసే ఒక ట్రీట్మెంట్ ఉంది, ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ థెరపీ అంటాం. సో వాళ్ళ బాడీలో ఇంకా జీవితాంతం అదే ఇమ్యూనిటీని క్యారీ చేయాలి, ఆ డిఫెక్టివ్ ఇమ్యూనిటీని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ ఇమ్యూనిటీని కంప్లీట్గా ఒక 1 to 2 yearsలో మనం కొత్త ఇమ్యూనిటీతో రీప్లేస్ చేయొచ్చు. ఫస్ట్ ప్రైమరీ సోర్స్ మదర్ మిల్క్. సో రావడం డిఫెక్టివ్, లేదా ఇప్పుడున్న వాళ్ళకి చిల్డ్రన్ ఫీడ్ ఏదైతుందో చాలా రకాల ప్రోడక్ట్స్ చిన్నప్పటి నుంచే ఇస్తున్నారు కదా, దానివల్ల కూడా డ్యామేజ్ అవుతున్నాయి. మదర్ మిల్క్ ద్వారా వస్తుందా? మదర్కి ఆల్రెడీ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ హిస్టరీ ఏమైనా ఉందనుకోండి, వాళ్ళ నుంచి వాళ్ళకి అలా రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తింటున్న చిల్డ్రన్ ఫీడ్ ఏదైతే ఉందో, చాలా ప్రోడక్ట్స్ వాడుతున్నారు కదా, బేబీ ఫీడ్స్, వాటిలో కూడా చాలా ఉన్నాయి కదా, టాక్సిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటి వల్ల కూడా కొంతమందికి వస్తున్నాయి. సో అల్టిమేట్గా మనం ఇమ్యూన్ సిస్టమ్ని కంప్లీట్గా మళ్ళీ న్యూ ఇమ్యూనిటీతోని వాళ్ళని మనం చేంజ్ చేసుకొని వాళ్ళకి ఇంకా ఫర్దర్ డ్యామేజెస్ అనేవి ఆగిపోవచ్చు. అండ్ మంచి హర్బ్స్ ఉన్నాయి మనకి, ఎస్పెషలీ చెప్పుకోవాలి అని అంటే జిమ్నెమా సిల్వస్ట్రోన్, అలాంటి కొన్ని మంచి హర్బ్స్ ఉన్నాయి. దాని పొటెన్షియల్ ఏంటంటే డ్యామేజ్ అయిన ప్యాన్క్రియాస్ బీటా సెల్స్ని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. సో అప్పటి వరకు వాళ్ళని ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వనియాలి. మనం సైమిల్టేనియస్గా ఈ ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా ఆ రూట్ కాస్ని కూడా మనం కరెక్ట్ చేసుకొని, ఆ ఇమ్యూనిటీని కరెక్ట్ చేసుకొని, తర్వాత వాళ్ళ డ్యామేజ్ అయిన ప్యాన్క్రియాస్ బీటా సెల్స్ అని రీజనరేట్ చేసుకొని శరీరంలోనే ఇన్సులిన్ ప్రొడక్షన్ని మనం డెవలప్ చేయగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం తగ్గుతుంది. మెల్లిగా ట్యాబ్లెట్స్కి వస్తారు. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ వాళ్ళు కంప్లీట్గా మెడిసిన్ ఫ్రీ కూడా అవ్వచ్చు. అంటే టైప్ 1 కూడా. సో టైప్ 2 చూసుకుంటే జీవన శైలి వ్యాధి. సో ఒక 30s 40sలో చాలా మందికి బాగా హెవీగా జంక్ ఫుడ్, స్ట్రెస్, లైఫ్ స్టైల్ వల్ల బాడీ టాక్సిసిటీ పెరిగిపోయి మెటబాలిజం స్లో డౌన్ అయిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ఇన్సులిన్ తయారైనా బాడీ దాన్ని సామర్థ్యంతో దాన్ని యూటిలైజ్ చేసుకునే పరిస్థితి లేదు, లేదా వాళ్ళకు కూడా కొంతవరకు పార్షియల్గా ప్యాన్క్రియాస్ డ్యామేజ్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం, ఇవి జరగడం వల్ల వాళ్ళకు కూడా బ్లడ్లో షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వడం. సో మనం తిన్న ఆహారం మనకేమవుతుంది, గ్లూకోజ్ రూపంలో మారుతుంది శరీరంలోకి వెళ్ళాక. ఆ గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేయడానికి మనకి ఇన్సులిన్ కావాలి, బ్రేక్ చేసి ఆ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి. ఒకవేళ ఇన్సులిన్ సఫిషియెంట్గా యూటిలైజ్ అవ్వకపోయినా, ప్రొడక్షన్ తగ్గిపోయినా మనకేమవుతుంది, ఎనర్జీ సరిగా తయారవ్వదు. రక్తం చూసుకుంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ ఉండడం జరుగుతుంది. సో మనం పార్షియల్గా ఏం చేస్తున్నాం, మనకు ఆ ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవుట్ సోర్స్ చేస్తున్నాం. వేరే యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, పంది నుంచి ఎస్పెషల్లీ, వాటి ప్యాన్క్రియాస్లో ప్రొడ్యూస్ అవుతున్న ఇన్సులిన్ని మనం ట్యాబ్లెట్ రూపంలో, ఇంజెక్షన్ రూపంలో మోతాదులో తీసుకొని ఈ రోజు ఈ పూట గడిపేస్తున్నాం. ఓకే, అంటే ఇన్సులిన్ అనేది సోర్స్ అక్కడ నుంచి వస్తుందా? ఎక్స్టర్నల్ మనం అవుట్ సోర్స్ చేస్తున్నాం. బాడీలో జరగాల్సిన ఫంక్షనాలిటీ సరిగా లేదు కాబట్టి అవుట్ సోర్స్ చేసుకొని ఈ రోజు పూట గడిపేస్తున్నాం. సో ఇలాగే మనం కంటిన్యూ చేయడం వల్ల, లోపల ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ని అలాగే ఉంచుకోవడం వల్ల లాంగ్ టర్మ్లో ఏమవుతున్నాయి, ఇన్సులిన్ తీసుకున్నా, అటు టాబ్లెట్స్ తీసుకున్నా బ్లడ్ అంతా టాక్సిక్ అయిపోతుంది. ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది మైక్రో బ్లడ్ సర్క్యులేషన్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి, కార్డియోపతి, ఎన్నో డ్యామేజెస్, డయాబెటీస్ ఇండ్యూస్ డ్యామేజెస్. సో ఎందుకు అంత దాకా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓకే, ఎమర్జెన్సీలో మీరు టాబ్లెట్స్ వాడుతున్నారు, ఇన్సులిన్ తీసుకుంటున్నారు, ఇట్స్ ఎ గుడ్ మెజర్. ఎమర్జెన్సీలో విషంతోనే ప్రాణాన్ని కాపాడుకోవాలి, మనకు అవసరం అది. కానీ విషమే ఆరోగ్యం కాదు కదా. అలాగే కంటిన్యూ అవుతాయి. దీర్ఘకాలికంగా మనం కాళ్ళు కొట్టేయాలి, గ్యాంగ్రీన్లు అవుతాయి,
హార్ట్, లివర్, కిడ్నీ ఎన్నో డ్యామేజెస్ అవుతున్నాయి. సో మనం ఏం చేస్తాం ఫంక్షనల్ మెడిసిన్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ డ్యామేజ్ అయిన ప్యాన్క్రియాస్ని మీకు ఎలా చెప్పానో రీజనరేట్ చేయడం కానీ బాడీలో ఉన్న టాక్సిక్ ఎలిమెంట్స్ తీసేయడం కానీ అవి చేసుకుంటూ డైట్లో కూడా కరెక్షన్స్ చెప్తాం. మన ఆహారంలో చూసుకుంటే మనం ఆహారాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ పరంగా మనం విభజిస్తే 55 లోపు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నదాన్ని కూడా లో గ్లైసెమిక్ ఆర్ నో జీరో షుగర్ అనొచ్చు. సో 55 to 70 వరకు మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అనొచ్చు. 70 to 100 హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. సో మనం విపరీతంగా తెలియకుండా ఈ టాబ్లెట్లు వాడుతూనే గ్లైసెమిక్ ఇండెక్స్ని మాత్రం తగ్గించుకునే ఆహారం తినట్లేదు. సో చూసుకుంటే నేను స్వీట్స్ ఆపేసాను డాక్టర్ గారు అని అంటున్నాం. స్వీట్స్లో 100% 100 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉందనుకోండి, రైస్, వైట్ రైస్ మన అందరి ఫేవరెట్ వైట్ రైస్. సో దాంట్లో ఆల్మోస్ట్ 87 to 93% గ్లైసెమిక్ ఇండెక్స్ మనకు ఉంది. సో ఆల్మోస్ట్ చక్కెర తినుకుంటా నాకు షుగర్ తగ్గాలి అని కోరుకుంటే ఎంత తప్పు. వైట్ రైస్ తినుకుంటూ తగ్గాలంటే కూడా అంతే. డెఫినెట్గా పాటించాలి. ఎందుకంటే ఇదంతా కరెక్షన్స్ అయ్యేదాకా ఎందుకు షుగర్ పెంచుకోవాలి, ఎందుకు టాబ్లెట్తో తగ్గించుకోవాలి. ఆహారం ద్వారానే ఫస్ట్ నియంత్రించుకోవచ్చు కదా, మనం లో గ్లైసెమిక్ ఇండెక్సే మెయింటైన్ చేయొచ్చు కదా. సో మనకు చాలా ఆప్షన్స్ వచ్చాయి, ఫుడ్ ఆప్షన్స్ వచ్చాయి. మనం చూసుకుంటే బెస్ట్ రైస్ ఒకవేళ మనం గ్రెయిన్ పరంగానే చూసుకుంటే వైట్ రైస్కి బదులుగా బ్లాక్ రైస్ బెస్ట్. మనం ఎన్నో సార్లు మనం దీని గురించి ప్రచారం చేసాం. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి 43, ఆల్మోస్ట్ 42.5 ఉంటుంది. అంటే షుగర్ పెరగమన్నా పెరగదు. అండ్ ఆ బ్లాక్ కలర్ ఉంది కదా, అది వండితే పర్పుల్ కలర్ అవుతుంది. హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్, దానివల్ల మీకు క్యాన్సర్ ప్రివెన్షన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉండదు, ఎన్నో రకాల అంటే షుగర్ వల్ల వచ్చిన డ్యామేజెస్ కూడా కొంతవరకు రివర్స్ చేయొచ్చు మనం. నెక్స్ట్ మనకు సెకండ్ ఆప్షన్ లేదు సార్ నాకు వైట్ రైస్ తింటేనే తిన్నట్టు ఉంటుంది అంటే కొత్త వెరైటీ వచ్చింది. వైట్ రైస్లో కొత్త గ్రెయిన్ వచ్చింది, దాన్ని మనం తెలంగాణ సోనా రైస్ అంటాం. సో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి 51.5. తెలంగాణ సోనా రైస్ అంటే దాన్ని షుగర్ రైస్ అంటున్నారు కదా డాక్టర్ గారు, అదే షుగర్ ఫ్రీ రైస్. షుగర్ ఫ్రీ రైస్. సో 51.5 ఉంది దాన్ని కూడా ఆ వెరైటీలో. మనం వైట్ రైస్ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. అట్ ది సేమ్ టైం గ్లైసెమిక్ ఇండెక్స్ బిలో 55, 51.5 అంటే చాలా తక్కువ. సో ఇలాంటి వైబుల్ ఆప్షన్స్ మనం మన దగ్గర పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి షుగర్ ఎందుకు పెంచాలి, ఎందుకు తగ్గించాలి. సో మినిమల్ మెడిసిన్తో మెయింటైన్ చేయండి. మీ బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ అంతా క్లియర్ అయ్యేంత వరకు మనం ఎందుకు స్పైక్ చేయాలి, ఎందుకు అన్నెసరీ మెడికేషన్ ఇవ్వాలి. సో మా దగ్గర ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, అలోపతి ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే మినిమల్ మెడిసిన్, పేషెంట్కి అనవసరమైన హెవీ డ్రగ్గింగ్ ఇవ్వాలి అని ఉండదు. ఇప్పుడున్న జనరల్గా ఉన్న రొటీన్ ఇంగ్లీష్ డాక్టర్స్ మనం చూసుకుంటే మెడిసిన్ ఎలా పెంచుకుంటూ పోవాలి, ఎలా కాంప్లికేషన్స్ పెంచాలి అనేది ఎక్కువగా వాళ్ళకి ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో వాళ్ళని అందు గురించి డైట్, లైఫ్ స్టైల్ గురించి ఏమీ చెప్పరు. జీవితాంతం పేషెంట్ ఎలా ఉండాలి అనేది ఉంటుంది. సో మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ ఇస్తారు, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు. అండ్ ఆబ్జెక్టివ్ గోల్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏంటంటే త్వరగా మనం మెడిసిన్స్ నుంచి బయటపడి రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక హెల్దీ సిస్టమ్ అనేది, ఫంక్షనాలిటీ అనేది వచ్చేలాగా చేయాలి. అండ్ పేషెంట్కి ట్రైన్ చేస్తాం జీవితాంతం. ఇప్పుడు చూడండి, వైట్ రైస్ రోజు తినాలా కంపల్సరీ, ఎప్పుడో ఒకసారి తింటే అయిపోద్ది కదా. రివర్స్ చేసుకొని మనం మినిమల్గా మన డైట్, లైఫ్ స్టైల్ ఎప్పటికీ మెయింటైన్ చేసుకుంటే ఎప్పటికీ రాదు. వన్స్ రివర్స్ అయిందంటే మళ్ళీ రాకూడదు అంటే మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. జీవనశైలి వ్యాధి ఆన్సర్ జీవనశైలి. సో జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, జీవితాంతం ఎలా చేసుకోవాలి అనేది కూడా పేషెంట్కి ట్రైన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు మెయింటైన్ చేస్తే ఇప్పుడు 10 years, 15 years దాటిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏ మెడిసిన్స్ వాడట్లేదు, మళ్ళీ మా దగ్గర రావాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఉండదు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో డయాబెటీస్ టైప్ 1, టైప్ 2. టైప్ 1 అంటే అసలు అది తగ్గదని చెప్తూ ఉంటారు, కానీ ఫంక్షనల్ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లాగా ఉంటుంది కాబట్టి దానికి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. సో ఆ విధంగా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే, చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం కదా, సో ఇబ్బంది పడుతూ ఉన్నారు, చిన్నపిల్లల్లో షుగర్కి టాబ్లెట్స్ వేయాలి, అది ఇన్సులిన్ ఇవ్వాలి, అలాంటివి అంటే చాలా బాధాకరమైన విషయం డాక్టర్ గారు. సో కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి ఖచ్చితంగా. సో ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే మీరు అన్నట్లుగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉంటుంది. అందరికీ కూడా డౌట్స్ ఉంటుంది, అంటే తగ్గిపోతుందా నిజంగానే, టాబ్లెట్సే పనిచేస్తాయి కదా అని. సో ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.